సమాచారం. ఇక్కడ ఇజ్రాయేలుతో దేవుడు మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చింది. ఇజ్రాయేలుకు దేవుని వాక్యము ప్రత్యక్షమై చెప్తుంది ఏమనంటే, నరపుత్రుడా, సమాచారం ఎత్తి ప్రవచింపము. ప్రభువు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఆహా శ్రమదినం వచ్చినే అంగలార్చుడి. శ్రమదినం వస్తే మనం ఏం చేయాలి? అంగలార్చాలి. ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి, ఏం చేయాలి? దేవుని సందులోకి వెళ్ళి మనం అంగలార్చాలి. అంగలార్పు విద్య మనం నేర్చుకోవాలి. రోదన చేసే స్త్రీలను పిలువనంపించండి, అంగలార్చే వాళ్ళని పిలువనంపించండి. మరణము కిటికీలు ఎక్కేస్తున్నాయి, చంటి పిల్లలు వీధుల్లో కనబడట్లేదు, యవనస్తులు వీధుల్లో కనబడట్లేదు. అసలు ఈ దినాల్లో మాటలు వింటుంటే గుండెలు ఎదిరిపోతున్నాయి. అసలు ఏంటి జబ్బులు ఏంటి, ఈ పిల్లలు ఏంటి? మా పాప వాళ్ళ స్కూల్లో టీచర్ గురించి చెప్తుంది. ఆ బాబు చక్కగా క్రిస్టియన్ ఫ్యామిలీ, మంచిగానే భక్తిగానే ఉంటాడట, చక్కగా చదువుకున్నాడు, అమెజాన్లోనే కూడా మంచి ఉద్యోగం వచ్చింది, ఉద్యోగం చేసుకుంటున్నాడు. సడన్ గా బిడ్డ లావ్ అయిపోతున్నాడంట. ఏంటి సోడియం అది ఏమైనా ఎక్కువ అయిపోయిందా ఏంటి అనేసి ఏదో డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, ఏదో ట్రీట్మెంట్ తీసుకున్నారు. లావు తగ్గట్లేదు. ఒకసారి వాళ్ళు ఏదో ఫంక్షన్కి వెళ్తే ఫంక్షన్లో కొలాప్స్ అయి పడిపోయాడంట. పడిపోతే అప్పుడు గవ్వ హాస్పిటల్ తీసుకెళ్ళి బాడీ అంతా చెకప్ చేస్తే అసలు 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యాయంట. వయసు ఎంత? 26 సంవత్సరాలు. కొన్ని ఏమన్నా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నవాడా, లేకపోతే దేవుని భయం లేనివాడా? కాదు. అసలు ఏంటి రోగాలు అంతు పంతు లేదు. ఆ తల్లి అసలు 26 సంవత్సరాలు అంటే చక్కగా పెళ్లి చేసి ఆ బిడ్డని ఇంకా ఉన్నతంగా చూడాలని ఆ తల్లి ఎన్ని ఆశలు కలిగి ఉంటుంది. ఈ రోజుల్లో వచ్చే జబ్బులకి ఏంటి అంతు పంతు తెలియట్లేదు. కాబట్టి మనము ఒక శ్రమ వచ్చిందనుకో, మనకి శ్రమ దినాన్ని మనం కృంగిపోకూడదు. ఏం చేయాలి? శ్రమ వచ్చినప్పుడు మనం అంగలార్చాలి. అంటే దేవుని దగ్గరికి వెళ్ళి మనం అంగలార్చాలి. నరపుత్రుడా, సమాచారం ఎత్తి ప్రవచింపము. ప్రభువు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఆహా శ్రమదినం వచ్చనే అంగలార్చుడి. శ్రమదినం వచ్చనే, యెహోవా దినం వచ్చెను, అది దుర్దినము, అన్యజనుల శిక్షణ దినము. రెండవ రాకడ ప్రభు వచ్చేస్తాడని ఇప్పుడు పరిస్థితులన్నీ ప్రభు చెప్పినట్టే ఉన్నాయి. కాబట్టి అన్ని జరిగిపోతున్నాయి అని మనం చెప్పుకుంటున్నాం. ఆ దుర్దినం, అది దుర్దినము. అంటే అక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుంది? అన్యజనులు శిక్షణ దినము. అంటే అన్యజనులు శిక్షణ దినం అంటే సంఘం పైకెత్తబడిపోద్ది. ప్రభు వచ్చిందంటే అక్కడికి ఏమవుతారు? సంఘం వెళ్ళిపోద్ది, పరిశుద్ధాత్మ కూడా వెళ్ళిపోతాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఉండడు, సంఘంతో పాటు పరిశుద్ధాత్మ దేవుడు కూడా పైకి వెళ్ళిపోతాడు. అప్పుడు నేను పాపలు పోని కానీ, నేను హెచ్చరించేవాడు కానీ ఎవరు ఉండరు, నీకు ఆదరణకర్త ఉండడు. అది చాలా భయంకరమైన దినం. మనం ప్రభువుని ఎరుగున వాళ్ళం మరీ జాగ్రత్తగా ఉండాలి. మనసాక్షిని జాగ్రత్తగా కాపాడుకుంటూ పరిశుద్ధంగా మనం బ్రతకాలి. అది అన్యజనులు శిక్షణ దినము. ఖడ్గము ఐగుప్తు దేశం మీద పడును, ఐగుప్తులలో హతులు కూలగా పూష దేశస్తులు వేకులు పడదురు. శత్రువులు ఐగుప్తీల పట్టుకొని దేశ పునాదులను పడగొట్టుదురు. ఈ ఐగుప్తు అనేది ఈ లోకానికి సూచనగా ఉంది. దేవుని ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఎన్ని సంవత్సరాలు బానిసలు ఉన్నారు? 430 సంవత్సరాలు బానిసలు ఉన్నారు. అబ్రాహాముకు దేవుడు ముందే చెప్పాడు, నీ సంతానాన్ని నేను ఐగుప్తు దేశ శత్రు దేశానికి బానిసలుగా వెళ్ళిపోతారు. అక్కడ వాళ్ళు 430 సంవత్సరాలు ఉంటారు. అప్పుడు అక్కడి నుంచి నేను బయటకు తీసుకొస్తానని అబ్రాహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. వాళ్ళని ఐగుప్తులు దేవుని ప్రజల్ని చాలా కష్టపెట్టారు. ఈ లోకంలో మనం ఉన్నప్పుడు మనకు అన్ని కష్టాలే వస్తాయి, బాధలే వస్తాయి, ఇబ్బందులే వస్తాయి. మనం భయపడక్కర్లేదు. ఏం చేయాలి? అంగలార్చాలి, మొరపెట్టాలి దేవునికి. ఇదా కూషీయులు, పూతీయులు, లూదీయులు, కూబీయులను, నిబంధన దేశవారును, మిశ్ర జనులందరూ ఖడ్గం చేత కూలుదురు. యెహోవా సెలవిచ్చింది ఏమనగా, ఉద్ధరించేవారు కూలుదురు, దాని బలగర్వము అడిగిపోవును. యుద్ధోలు మొదలుకొని
నిస్సేనే వరకు జనులు ఖడ్గం చేత కూడుదురు. ఎందుకు ఎంత కష్టం ఐగుప్తులకు వచ్చిందంటే వాళ్ళు గర్విష్ఠులు, వాళ్ళ బల గర్వము అణచబడుతుందంట. గర్విష్ఠుడా నేను నీకు విరోధిని అన్నాడు దేవుడు. గర్విష్ఠుల నుంచి ఆయన దూరం చూస్తాడంట. సైతాన్ని ఎందుకు పడిపోయాడు పరలోకం నుంచి? గర్వం వల్ల పడిపోయాడు. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది, పడిపోవడానికి ముందు అహంకారమైన మనసు నడుస్తుంది. ఐగుప్తు ఎంతో గర్వంగా, ఇప్పుడు ఐగుప్తీలు మనం వార్తలు చూస్తున్నప్పుడు ఐగుప్తీలు ఇరానులు ప్రపంచ పటంలో అసలు ఇస్రాయేలీలనే దేశం కూడా నాశనం చేయాలని చూస్తున్నారు. ఆ చిన్న దేశం మీదకి ప్రపంచ దేశాలన్నీ యుద్ధాలకు వెళ్తున్నాయి, కానీ ఎవరైనా వాళ్ళు ఓడించగలుగుతున్నారా? ఎందుకంటే ఇస్రాయిల్ కాపాడుకోడు, కొనుక్కోడు, నిద్రపోడు. ఐగుప్తీల బల గర్వాన్ని ఆయన అడిచేస్తాడంట. వాళ్ళు ఖడ్గం చేత కూలిపోతారట. పాడైపోయిన దేశం మధ్య ఐగుప్తీలు దిక్కులేని వరకు నుందురు. నలుదిక్కులా పాడైపోయిన పట్టణముల మధ్య వారి పట్టణములు ఉండను. దేవుని ఉగ్ర దినాన్ని ఐగుప్తీలంట వాళ్ళ బలాన్ని పెట్టి, వాళ్ళ గర్వం, బల గర్వం అంటే వాళ్ళకున్న బలాన్ని పెట్టి, వాళ్ళకున్న ఆయుధాలను బట్టి, వాళ్ళకున్న సమస్తాన్ని బట్టి గర్వం. కాబట్టి ఆ బల గర్వాన్ని దేవుడు నడుస్తాడంట. ఎలాగైపోతుందంట ఐగుప్తు? పాడైపోయిన దేశం మధ్య ఐగుప్తీలు దిక్కులేని వారుగా నుందురు. ఇది ప్రవచనం. నలుదిక్కులా పాడైపోయిన పట్టణాల మధ్య వారి స్థలములుండును. ఐగుప్తీయులు దేవుని బిడ్డల్ని చాలా హింస పెట్టారు. ఎంతో మంది పరిశుద్ధుల్ని మరి నిజంగా హతసాక్షులు అయిపోయారు. అక్కడ దేవుడు చూసి చూడనట్టు ఊరుకుండేవాడు కాదు. ఐగుప్తు దేశంలో అగ్ని రగులు పెట్టి నేను దానికి సహాయకులు లేకుండా చేయగా నేను యెహోవాని ఉన్నానని వారు తెలుసుకుందరు. ఐగుప్తు దేశంలో అగ్ని రగలు పెట్టేస్తాడంట. చూడండి, ఇప్పుడు ఐగుప్తుకి ఎవరికి యుద్ధం జరుగుతుంది? ఎవరికి జరుగుతుంది యుద్ధం? న్యూస్లో వింటారు కదమ్మా. ఐగుప్తీలతో యుద్ధం చేసిన వాళ్ళు ఎవరు? కాదమ్మా, ఉక్రానా ఆ దేశం నాకు గుర్తు రావట్లేదు పేరు, అందుకని అడుగుతున్నాను మమ్మల్ని. చాలా సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలు యుద్ధం జరుగుతుంది కదా ఐగుప్తీలతోటి. చూసారా ఇప్పుడు ఏమైపోతుంది? ఐగుప్తు దేశంలో అగ్ని రగులు పెట్టి నేను దానికి సహాయకులు లేకుండా చేయగా నేను యెహోవాని ఉన్నానని వారు తెలుసుకుందరు. ఐగుప్తు దేశంలోనికి అగ్ని రగలు పెడుతున్నాడంట దేవుడు. దానికి సహాయం చేసేవాడు లేకుండా చేస్తాడు. అప్పుడైనా వాళ్ళు నేను యెహోవాని తెలుసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు కష్టపెట్టినప్పుడు వాళ్ళ సైన్యాన్ని మరి ఆ ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి దేవుడు మరి కానాను దేశానికి ఇశ్రాయేల్ని తీసుకొచ్చినప్పుడు వాళ్ళ వెనకాల వీళ్ళు కూడా బయలుదేరి వచ్చారు. ఎవరు? ఫరో సైన్యం. వాళ్ళ రథాలు ఎన్ని అయిపోయినాయి? సముద్రం మధ్యలో సమాధి అయిపోయినాయి కదా. మనం చరిత్రలో మనం చూసేది అదే. వాళ్ళ బలగర్వాన్ని దేవుడు అలా గడిచాడు. ఐగుప్తు దేశంలో అగ్ని రగులు పెట్టి నేను దానికి సహాయకులు లేకుండా చేయగా నేను యెహోవానే ఉన్నానని వారు తెలుసుకుంటారు. అప్పుడేమనుకున్నారు? అమ్మో వాళ్ళ దేవుడు వాళ్ళ పక్షులు యుద్ధం చేస్తారు, మనం వెనక్కి తిరిగి వెళ్ళిపోదాం అనుకున్నారు. ముందమ్మో మీరు వెళ్ళిపోండి బాబు అని పంపించేశారు. మళ్ళీ వీళ్ళని ఎందుకు పంపించేసాం? మన బానిసత్వంలో లేకుండా మనకు సహాయం చేయకుండా వాళ్ళని ఎందుకు పంపించేస్తున్నాం అనేది మళ్ళా సైన్యాన్ని సమకూర్చుకుని వాళ్ళ వెనకాల బయలుదేరారు. అప్పటికి ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడికి వచ్చేసారు? సముద్రం మధ్య వరకు 6 నెలల్లో వాళ్ళు నడుచుకుంటూ వచ్చేస్తున్నారు. వాళ్ళకి దేవుడు అగ్ని స్తంభాన్ని ఇచ్చాడు, మరి వాళ్ళకి మేఘస్తంభాన్ని ఇచ్చాడు. దాని దేవుడు వాళ్ళు నడిపించుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళు తొరుకుంటూ వీళ్ళు కూడా సముద్రం మధ్య వరకు వచ్చారు. మోషే ఏమన్నాడు? ఈ రోజు మీరు చూస్తున్న ఐగుప్తీయులని ఇంకెన్నడూ మీరు చూడరు అన్నాడు. మధ్యలోకి వచ్చేటికి మళ్ళా సముద్రం కలిసిపోయింది. అప్పుడు వరకు గోడలాగా నిలిచిన నీళ్లు కలిసిపోయింది. ఏమైంది? ఐగుప్తు సైన్యం ఫరో బలమంతా సముద్రం మధ్యలో కూలిపోయింది. బలగర్వాన్ని దేవుడు నడిచాడు కదా. అప్పుడు వాళ్ళ దేవుడు
నిజమైన దేవుడు అని వాళ్ళు తెలుసుకున్నారా? ఐగుప్తు దేశంలో అగ్ని రగులబెట్టి నేను దానికి సహాయకులు లేకుండా చేయగా నేను యెహోవానే ఉన్నానని వారు తెలుసుకుందరు. ఆ దినమందు దూతలు నా ఎదుటి నుండి బయలుదేరి ఓడలెక్కి నిర్విశాకులైన కూషీలను భయపెట్టుదురు. ఐగుప్తునకు విమర్శన దినమున జరిగినట్లు వారికి భయాభాంతులు పుట్టును. అదిగో అది వచ్చి అన్నది. ఇప్పుడు మన ముందు ఇవన్నీ జరుగుతున్నాయి. ఇది ప్రవచనంతో కూడిన వాక్యము. ప్రభువైన యెహోవా సెలవిచ్చింది ఏమనగా, ఐగుప్తీయులు చేయి అల్లరి బబులోను రాజును నెబుకద్నెజరు చేత నేను మాన్పించేదను. ఐగుప్తీయులు చేసే అల్లరిని ఒకసారి బబులోను రాజు వచ్చి మొత్తం వాళ్ళ దేశాన్ని కూడా చుట్టబెట్టేశాడు. ఇలాగ ఇశ్రాయేల్ ప్రజల మీదకి వచ్చి వీళ్ళని ఎలాగా నాశనం చేసి, అప్పుడు ఇశ్రాయేలీయులు దేవుని మీద తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు వాళ్ళు బబులోను చెరకు అప్పగించేశాడు. ఆ దేశంలో దేవుడు ఐగుప్తీయులు కూడా బబులోను చెరకు అప్పగించాడు. ఐగుప్తీయులు చేయి అల్లరిని ఏమన్నా ఉంది అక్కడ వాక్యం. ప్రభువైన యెహోవా సెలవిచ్చింది ఏమనగా, ఐగుప్తీయులు చేయి అల్లరిని బబులోను రాజైన నెబుకద్నెజరు చేత నేను మాన్పించెదను. జనములలో భయంకరులకు తన జనులను తోడుకుని ఆ దేశమును లయపరచుటకు అతను వచ్చును. ఐగుప్తీయులను చంపుటకే వారు తమ ఖడ్గములను వరదీసి హతమైన వారితో దేశం నింపెదరు. నైలు నదిని ఎండిపోజేసి నేను ఆ దేశమును దుర్జనులకు అమ్మి వేసేదను. పరదేశముల చేత నేను ఆ దేశమును దానిలో ఉన్న సమస్తమును పాడు చేయించదను. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను. దేవుడు ముందుగానే అన్ని ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. యెహోవా ఎలాగో సెలవిచ్చున్నాడు, విగ్రహములను నిర్మూలన చేసి నోపులు ఒక బొమ్మ లేకుండా చేస్తాను. ఐగుప్తు అంతా భయంకరమైన విగ్రహార్థంతో నిండి ఉంది. దేవుడు ఏమంటున్నాడు, ఐగుప్తులో నోపులు ఒక బొమ్మ లేకుండా చేస్తానన్నాడు, సర్వనాశనం చేస్తానన్నాడు. బొమ్మ లేకుండా చేస్తాడు. ఇక ఐగుప్తు దేశంలో అధిపతిగా ఉండుట ఎవడును లేకపోను. ఐగుప్తు దేశంలో భయం పుట్టించదను. పత్రోసును పాడు చేసేదను, సోయనులు చేసించేదను, నోలో తీర్పులు చేసేదను. ఐగుప్తునకు కోటగానున్న సీను మీద నా క్రోధమును కుమ్మరించదను. నోలోని జన సమూహమును నిర్మూలం చేస్తాను. ఇక్కడ విగ్రహారాధన ఎక్కువ జరుగుతుంది నోలో. ఐగుప్తు దేశంలో నేను అగ్ని ఉంచగా సీనునకు మెండుగా నూపురము పడబడను. పగటి వేళ శత్రువులు వచ్చి నూపు మీద పడదేరు. ఓను వారిలోను పిబేషేతు వారిలోను యవ్వనులు ఖడ్గం చేత కూలుదురు. ఆ పట్టణంలో చెరలోనికి పోగును. ఐగుప్తు పెట్టిన కాండ్లను నేను తపనేసులోని విరుచు దినమున చీకటి కొమ్మును. ఐగుప్తీల బలగర్వం అడచబడును. మబ్బు ఐగుప్తును కమ్మును. చీకటి అన్నాడు, మబ్బు చీకటి కమ్మేసింది ఐగుప్తుని. దాని కుమార్తెలు చెరలోనికి పోవుదురు. నేను ఐగుప్తీలకు శిక్ష విధింపగా నేను యెహోవాని ఉన్నానని వారు తెలుసుకుందరు. ఐగుప్తుకి నేను శిక్ష విధించినప్పుడు నేను యెహోవానని వారు తెలుసుకుంటారు. 11వ సంవత్సరం మొదటి నెల 7వ దినమున యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నరపుత్రుడా, నేను ఐగుప్తు రాజైన ఫరో బాహువును విరిచి తిని అది బాగోవుడుగా ఎవరును దానికి కొట్టుకట్టరు. అది కుదర్చబడి ఖడ్గం పట్టుకునిలాగన ఎవరును దానికి బద్ద కట్టరు. కావున ప్రభువైన యెహోవా సెలవిచ్చింది ఏమనగా, నేను ఐగుప్తు రాజైన ఫరోకు ఇది విరోధనై ఉన్నాను. బాగుగానున్న దానిని, విరిగిపోయిన దానిని అతడు 2 చేతులను విరిచి అతని చేతిలో నుండి ఖడ్గమును జారిపడజేసేదను. ఐగుప్తీలను జనముల్లోనికి చెదరగొట్టుదను. ఆయా దేశములకు వారిని వెళ్ళగొట్టుదను. మరియు బబులోను రాజు యొక్క చేతులను బలపరిచి నా ఖడ్గం అతని చేతికి ఇచ్చేదను. ఫరో యొక్క చేతులు నేను విరిచినందున బబులోను రాజు చూచుండగా ఫరో చావు దెబ్బ తినిన వాడే మూలుగులు ఇడుచు. బబులోను రాజు యొక్క చేతులను బలపరిచి ఫరో చేతులను ఎత్తకుండా చేసి ఐగుప్తు దేశం మీద చాపుడిగా నేను నా ఖడ్గమును బబులోను రాజు చేతికి ఇయ్యగా నేను యెహోవానై ఉన్నానని ఐగుప్తీయులు తెలుసుకుందరు. నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకున్నట్లు నేను ఐగుప్తీయులను జనంలోనికి చెదరగొట్టి ఆయా దేశములకు వారిని వెళ్ళగొట్టుదను.
చూడండి, దేవుడు ఐగుప్తు గురించి హిజ్కేలుకి చెప్తా ఉన్నాడు. యెషయా గ్రంథము 31, యెషయా గ్రంథం 31-3 ఎవరికైనా చదవండి అమ్మా. యెషయా గ్రంథం, యెషయా 31. ఒక్క నిమిషం అంటే ఐజయా 31:1-3 వచనాలు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు, యెహోవా యొక్క విచారింపకయు, సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారము చేసుకొని వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించే వారికి శ్రమ. అయినను ఆయనయు బుద్ధిమంతుడుగా ఉన్నాడు, మాట తప్పక వారి మీదను. చాలమ్మ. ఏంటిది? ఐగుప్తి రథాలు ఎలాంటి అంట? 31:1-3 చదువుకున్నాం కదా. ఇశ్రాయేలు దేవుని పెట్టకయు, యెహోవా యందు విచారింపకయు, సహాయ నిమిత్తము ఐగుప్తుకు వెళ్ళుచు గుర్రములను ఆధారం చేసుకుని వారి రథములు విస్తారములనియు రౌతుల బలాఢ్యులనియు వారిని ఆశ్రయించే వారికి శ్రమ. ఈ ఐగుప్తుని ఆధారం చేసుకున్నట్టు ఈ లోకాన్ని ఆధారం చేసుకుని దేవుడి దగ్గర విచారణ చేయక అంగలక్షాలి, ఆయన దగ్గర మనం జవాబు పొందాలి. శ్రమ దినాన్ని మనం కురిగిపోతే చేతకాని అయిపోతాం. కాబట్టి మనం ఎవరిని ఆశ్రయించాలి? ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టాలి మనం. అలా కాకుండా ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టగా యెహోవా విచారణ చేయక సహాయ నిమిత్తం ఐగుప్తుకు వెళ్ళుచు గుర్రములను ఆధారం చేసుకుని వారి రథములు విస్తారములని రౌతులు బలాఢ్యులని వారిని ఆశ్రయించే వారికి శ్రమ. అలాగ మనం ఐగుప్తుని లోకాన్ని ఆశ్రయించామంటే మనకు శ్రమ వస్తుంది. ఆయనయు బుద్ధిమంతుడుగా ఉన్నాడు, మాట తప్పక దుష్టులు ఇంటి వారి మీదను కీడు చేయి వారికి తోడ్పడి వారి మీదను ఆయన లేచును. ఐగుప్తీయులు మనుషులే గాని దేవుడు కారు, గుర్తుపెట్టుకోవాలి మనం. ఐగుప్తీయులు దేవుడు కాదు, లోకం కాదు మనకి. ఐగుప్తులు దేవుడు కాదు, ఐగుప్తీయులు మనుషులే గాని దేవుడు కారు. ఐగుప్తులు గుర్రములు మాంస ఇములే గాని ఆత్మ కావు. యెహోవా తన చెయ్యి చాపగా సహాయం చేయబడు జోగును, సహాయం పొందువాడు పడును, వారందరూ కూడా నాశనం ఒగుదురు. మనకి కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు మనం అంగలార్చి ప్రార్థన చేసి ఇశ్రాయేలు దేవుడైన పరిశుద్ధ దేవుడు మనం ఆశ్రయించాలి. కానీ ఐగుప్తులో చాలా సమృద్ధి ఉంది, ఐగుప్తుకి వెళ్ళిపోదాము అని వెళ్ళకూడదు. అలాగ వెళ్ళాడు అబ్రాము దేవుడిని అడగకుండా. ఐగుప్తుకి వెళ్ళి ఏం తెచ్చుకున్నాడు? ఐగుప్తుకి వెళ్ళగానే అబ్రాహంకి ఏం పట్టుకుంది? అబద్ధాలు అడగం పట్టుకుంది. వెళ్ళగానే భయం పట్టుకుంది. భయం ఎందుకు పట్టుకుంటుంది? మన హృదయంలో పాపం ఉంటే భయం పట్టుకుంటుంది. మరి ఆదాముకు భయం ఎప్పుడు వచ్చింది? దేవుడి దగ్గర రావడానికి. తినొద్దన్న పండు తిన్నప్పుడు దేవుడు వచ్చి పిలిస్తే ఆదాము నువ్వు ఎక్కడున్నావు అంటే భయం పట్టుకుంది. భయం పెట్టుకుని చాటును దాక్కుని దిగంబరుగా ఉన్నాడని అంజూరపు ఆకులు పట్టుకున్నాడట మొలకే. అదేమో నువ్వు ఎక్కడున్నావు అంటే నీ స్వరమీని భయపడి దాక్కున్నాను అని చెప్పాడు. అంతకుముందు దేవుడు వస్తే చిన్నపిల్లలు వాళ్ళ అమ్మ నాన్న వస్తే ఎలా పరిగెత్తుకుని వెళ్తారో అలా దేవుడి దగ్గర పరిగెత్తులే. ఎప్పుడైతే పాపం వచ్చిందో ఏం చేశారు? భయపడ్డారు. ఇప్పుడు భయం అనేది మనకు ఎందుకు వస్తుందంటే విశ్వాసం లేమి, లేకపోతే మనలో పాపం ఉంటే భయం వస్తుంది. ఐగుప్తీలు దేవుళ్ళు కాదు, ఐగుప్తులు కాదు మనం నమ్మేది, లోకాన్ని కాదు మనం నమ్మేది. లోకం వైపు మన దృష్టి పెట్టకూడదు. మన దృష్టి ఎప్పుడు దేవుని మీద ఉండాలి. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని మీద ఉండాలి. వాళ్ళు ఐగుప్తీయులు మనుషులే కానీ దేవుడు కాదు, గుర్తు పెట్టుకోవాలి. ఈ లోకంలో ఎంత సహాయం చేసినా వాళ్ళ సహాయం స్థిరమైనది కాదు. ఐగుప్తీయులు గుర్రములు మాంసములే గాని ఆత్మ కావు. యెహోవా తన చేయి చాపగా సహాయం చేయవాడు జోగును, సహాయం పొందువాడు పడును, వారందరూ కూడి నాశనం అయిపోతారు. దేవుడు విడిచిపెట్టి మనం లోకం ఎప్పుడు వెళ్తే అది గుర్తించుకోవాలి. తర్వాత యెషయా గ్రంథము 30 అధ్యాయము 2-3 వచనాలు చదవండి. యెషయా 30
30 30 అంటే రెండో యెషయా 30 రెండో వచనం 3వ వచనం చదవండి. వారు నా నోటి మాట విచారణ చేయక పరోబలము చేత తమను తాము బలపరుచుకున్నటకు ఐగుప్తు నీడను శరణజొచ్చుటకు ఐగుప్తునకు ప్రయాణం చేయుదురు. పరోబలము కలుగు బలము మీకు అవమానకరమగును. ఐగుప్తు నీడను శరణజొచ్చడం వలన సిగ్గు కలుగుతుంది. చూసారా, దేవుని విడిచిపెట్టి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని విడిచిపెట్టి దేవుని నోటి మాటలు మనం విచారణ చేయక ఫరో బలము చేత తమతో బలపరుచుకుంటూ ఐగుప్తు నీడను శరణజొచ్చుటకు ఐగుప్తు ప్రయాణం చేయుదురు. అలా ప్రయాణం చేస్తే ఫరో వల్ల కలుగు బలం మీకు అవమానకరమను. లోకంలో నుంచి నీకు వచ్చే సహాయం ఏదైనా సరే నీకు అవమానం తీసుకొస్తుంది. దేవుడు నీకు సహాయకుడు. ఆయన మనకు ఆశ్రయ దుర్గమైన మన కొండ కోట, మనకు తోడుకున్న మహాదేవుడు. ఫరో వల్ల కలుగు బలం మీకు అవమానకరమగును. ఐగుప్తు నీడను శరణజొచ్చడం వల్ల సిగ్గు కలుగును. లోకాన్ని మనం వెంబడిస్తే మనకు కలిగేది సిగ్గు అంట, అవమానం అంట. మనం లోకాన్ని వెంబడించకూడదు, ఐగుప్తుని వెంబడించకూడదు. ఐగుప్తీయులు మనుషులే గాని దేవుడు కాదు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు, నిజమైన దేవుడు. యెషయా గ్రంథము 63:7-9 చదువునమ్మా. యెషయా 63 యెషయా గ్రంథము 63:7-9 వచనాలు. యెహోవా మనకు చేసిన వాటిని బట్టి యెహోవా కృపాతిశయమును బట్టి తన వాత్సల్యమును బట్టి కృపాబాహుల్యమును బట్టి ఇశ్రాయేలు యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహా కనికరమును నేను ప్రకటన చేసేదను. 7వ వచనం చదివారు. యెహోవా మనకు చూపిన వాటన్నిటిని బట్టి యెహోవాకు స్తోత్రాలు చెల్లించాలి. దేవుడు మనకు చేసిన వాటన్నిటిని బట్టి మనం దేవునికి ఏం చేయాలి? ఆయన కృపను బట్టి, ఆయన కృపాతిశయాన్ని బట్టి యెహోవాకు మనం స్తోత్రాలు చెల్లించాలి. గానము చేయాలి, పాటలు పాడాలి ఆయనకి. తన వాక్యాలను బట్టి, కృపాబాహుల్యం బట్టి ఇశ్రాయేలు యొక్క ఆయన చూపిన మహాకనికరమును నేను ప్రకటన చేసేదాను. వారు నా జనులనియు అబద్ధమాడని పిల్లలని అనుకుని ఆయన వారికి రక్షకుడు. ఆయన చూసారా, మనల దేవుడు వీళ్ళు నా ప్రజలు అబద్ధాలు ఆడాడు, నా పిల్లలు అనుకునంట ఆయన మనకు రక్షకుడు అయ్యాడంట. ఇశ్రాయేలు ప్రజలకి రక్షకుడు అయ్యాడు, మనకి రక్షకుడు అయ్యాడు. ఏమనుకుంటున్నాడు ఆయన? నా జనులు వీళ్ళు అబద్ధాలు ఆడరు, నా పిల్లలు వీళ్ళు అని ఆయన అంట మనకి రక్షకుడు అయ్యాడంట. నిజంగా అంత భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు చూడండి. కాబట్టి మనం ఏం చేయాలి? మనకు ఏదైనా కష్టం వచ్చినట్టు, శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు ఐగుప్తుకి వెళ్ళకూడదు, లోకంతో తిరగకూడదు. మనం బంధువులతో లేదా వ్యర్థమైన వాటితో మనం తిరగకూడదు. మనం దేవుని బట్టి, ఆయన కృపాతిశయమును బట్టి ఆయనకు స్తోత్రాలు చెల్లించాలి. యెహోవా మనకు చేసిన వాటన్నిటి బట్టి యెహోవా కృపాతిశయమును, యెహోవాకు స్తోత్ర గానములు చేయొచ్చు. తన వాత్సల్యం, దేవుడు మన పట్ల ఎంత వాత్సల్యం చూపించాడు, ఎంత కృపా బాహుళ్యం చూపించాడు. ఆయన ఎన్ని గొప్ప కార్యాలు మన బ్రతుకులో చేశాడని ఇశ్రాయేలు వంశస్థులకు ఆయన చూపిన మహాకనికరమును మనం ప్రకటన చేయాలి, చెప్పాలి ఇతరులకి. కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోకూడదు. కష్టం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? రోదన చేయాలి. అది మనకు దేవుని వాక్యం నేర్పిస్తూ ఉంది, దేవుని వాక్యం మనకు హెచ్చరిస్తూ ఉంది. కాబట్టి మనం కష్టం వచ్చినప్పుడు కృంగిపోయి లోకం వైపు వెళ్ళామనుకో, మనకి ఏం మిగులుతుందంట? లోకంతో తిరిగితే సిగ్గు అవమానం మిగులుతుందంట. సిగ్గు అవమానం మనం సంపాదించుకునే వాడు అయిపోతాం. కాబట్టి మనం దేవుని యెషయా గ్రంథం 25 అమ్మా, యెషయా 25:8. మరెన్నడూ ఉండకుండా
మరణమును ఆయన మృంగివేయును. ప్రభు అయిన యెహోవా ప్రతి వారిని ముఖము మీద బాష్ప బిందువులను తుడిచివేయను. ముఖం మీద బాష్ప బిందువును తుడిచివేయును. భూమి మీద నుండి తన జనులను నిందకు తీసివేయుటకు జరుగునని యెహోవా సెలవిస్తున్నాడు. యెహోవా ఇలా సెలవు. చాలా 25 చదివారు కదా. మరణాన్ని ఆయన చేశాడంట. మరణ భయం మనకు లేకుండా చేశాడు ఆయన. మరణం యొక్క బలం కలిగిన అని అనగా అపవాదిని మరణం ద్వారా జయించి మనకు మరణ భయం లేకుండా చేశాడు. క్రైస్తవుడికి మరణించినట్టు భయం ఉండదు. ఎందుకంటే బతుకుతే ఈ లోకంలో ప్రభు కొరకు బ్రతుకుతాము. చనిపోయామంటే ఎక్కడికి వెళ్ళిపోతాం? ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం. ఎంత విడుదల మనకి సిలువలో దేవుడు మనకు తీసుకొచ్చాడు. ఎంత గొప్ప విడుదల మనకు తీసుకొచ్చాడు. ఆయన మరణ భయం లేకుండా చేశాడు మన దేవుడు. కాబట్టి ఇశ్రాయేలుకు పరిశుద్ధ దేవునికి మనం ఏం చేయాలి? స్తుతిగానాలు చేయాలి, స్తోత్రాలు పాడాలి. ఆయన చూపించిన కృప బాహుళ్యాన్ని బట్టి ఆయనకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో మనం ఎక్కడ తగ్గిపోకూడదు. కష్టం వచ్చినప్పుడు ఐగుప్తును ఆశ్రయించకూడదు. లోకం దగ్గర మనం వెళ్ళకూడదు. ఐగుప్తులు మనుషులే, దేవుడు కాదు అని దేవుని వాక్యం మనం చెప్తుంది. మరి అన్నిటి ఉండకుండా మరణమును ఆయన మింగివేయును. ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖం మీద బాష్ప బిందువులు తుడిచివేయను. మనకున్న దుఃఖాలన్నీ కూడా ఆయన తుడిచేస్తాడు. తన జనుల గుండెను తీసివేయను. ఇలాగన జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఆ జనమున జనులు ఎలాగ నుందురు. ఇదిగో మనలను రక్షించడానికి మనం కనిపెట్టుకుని ఉన్న మన దేవుడు, మనం కనిపెట్టుకున్న యెహోవా ఈయన రక్షణ బట్టి సంతోషించి ఉత్సహించదము. యెహోవా హస్తము ఈ పర్వతం మీద నిలుచును. పెంట కుప్పల్లో వరిగడ్డి త్రొక్కబడినట్లు మోయాబీలు తమ చోటను తొక్కబడుతుంది. చూడండి, మనకి దేవుడు గొప్ప రక్షణ ఇచ్చాడు. మరణాన్ని మింగేసి మరణ భయం తీసేసి మనకు గొప్ప రక్షణ ఇచ్చాడు. కాబట్టి మనము దేవుణ్ణి ఘనపరచాలి, దేవుని స్తుతించాలి, దేవునికి కొనియాడాలి. శ్రమ వచ్చినప్పుడు కృంగిపోకూడదు. ఆయన ఉగ్రత దినము రెండో రాకడ ఈ పరిస్థితులకు మనం కలవరపడక్కలేదు. మనం మంచి మనస్సాక్షి కలిగి పవిత్రమైన హృదయం కలిగి దేవునితో మనం మన దినాలు గడుపుకుంటే మనకు ఏ భయం ఉండదు. ఆఖరుగా ఐగుప్తీలు అంటే దేవుడికి ఏం విరోధం కాదు. ఐగుప్తీలు కూడా దేవుడి సృష్టే. ఒకసారి చూడండి, యెషయా 19:25 చదవండి. 25 సైన్యములకు అధిపతియగు యెహోవా, నా జనమైన ఐగుప్తీయులారా, అది ఐగుప్తుల సైన్యములకు అధిపతి యెహోవాకు సూచన. నా చేతుల పని అయిన అషూరీయులారా, నా స్వాస్థ్యమైన ఇశ్రాయేలులారా, మీరు ఆశీర్వదించబడుదురని చెప్పి వారిని ఆశీర్వదించను. చూసారా అక్కడ 25వ వచనంలో దేవుడు ఏమంటున్నాడు? ఐగుప్తులు ఎవరంట? సైన్యములకు అధిపతి యెహోవా, నా జనమైన ఐగుప్తులారా, నా చేతి పనైన అషూరీయులారా. ఐగుప్తులు ఇశ్రాయేలుని చెరబట్టేశారు. అషూరీయులు ఇశ్రాయేలుని చెరబట్టేశారు. వాళ్ళెవరు? సైన్యములకు యెహోవా, నా జనమైన ఐగుప్తులారా, నా చేతుల పనైన అషూరీయులారా, నా స్వాస్యమైన ఇశ్రాయేలులారా. ఇశ్రాయేలీలు ఆయన స్వాస్యం ఏర్పాటు చేసుకున్నాడు. నిజంగా అబ్రాహామును దేవుడు పిలిచినప్పుడు దేవుడు పిలుపుకి అబ్రాహాము లోబడ్డాడు. కొన్ని తప్పులు చేసినా కానీ ఆయన పరిపూర్ణంగా లోబడ్డాడు దేవునికి. ఎంతవరకు లోబడ్డాడంటే, నీకు ఒక్కడై ఉన్న కుమారుణ్ణి, నీకు ఇష్టమైన కుమారుణ్ణి, నువ్వు ప్రేమిస్తున్న ఇస్సాకును బలి ఇచ్చేది అంటే దేవుడిని ఎంత నమ్మాడంటే, ఇస్సాకు వలన నీ సంతానం అన్నాడు. ఇస్సాకు నేను బలి ఇచ్చేసాను అనుకో, ఆ బూడిదలోంచి కూడా ఇస్సాకుని లేకపోయాడు. ఎందుకంటే 100 సంవత్సరాలు వచ్చేసాను నాకు
అసలు నాకు పిల్లలు పుట్టే పరిస్థితే లేదు, అది అసాధ్యము. నా భార్యకి శ్రీధరం కూడా ఉడికిపోయింది. సైన్స్ ప్రకారం అది జరిగేది కాదు. అలాంటప్పుడు కూడా ఆయన అబ్రాహ్మ, నేను సర్వశక్తి మంత్రుడిని, నా సన్నిధిలో నేను అందారహితంగా నడువని చెప్పాడు ఆయన. నాకు అసాధ్యమైనది ఏదైనా కలదు అన్నాడు. ఆయనకు అసాధ్యమైనది అంటే ఏది లేదు. అప్పుడు నా కొడుకుని ఇచ్చాడు ఆయన ఆ వయసులో. 100 సంవత్సరాల వయసులో నాకు ఇసాకుని ఇచ్చాడు. ఈ ఇసాకుని బలి ఇచ్చేయమంటున్నాడు. ఇచ్చేస్తే ఆ బుడిలోంచి కూడా ఇసాకుని లేకుండా నమ్మాడంట దేవుడు. అబ్రాహము అలాగే నమ్మాడంట. మనం కూడా దేవుడిని అలాగే నమ్మాలి. అందుకే విశ్వాసకు తండ్రి అయిపోయాడు. అంటే ఇస్రాయేల్ ఆయన స్వాస్యం అంట. నా స్వాస్యమైన ఇశ్రాయేలీయులారా, మీరు ఆశీర్వదింపబడదురని చెప్పి వారిని ఆశీర్వదించదు. ఐగుప్తీలు ఆయన బిడ్డలే. ఐగుప్తులో ఆ సైన్యమంతా ఆ యొక్క సముద్రంలో మునిగి చనిపోతే దేవుడి కన్నా సంతోషమా? వాళ్ళు నాశనం అయిపోవడం కూడా వాళ్ళకి ఇష్టం లేదు. అయితే ఏంటంటే వాళ్ళ బలాన్ని బట్టి గర్వించారు. గర్వించాడు కాబట్టి గర్విస్తాడా, నేను నీకు విరోధం అన్నాడు దేవుడు. వాడు బల గర్వాన్ని నడిచేస్తాడు. మనం కూడా గర్విస్తుంటే దేవుడు మనల్ని నడిచేస్తాడు. లూసిఫర్ను కూడా దేవుడు ఎంతో ఉన్న స్థానంలో పెట్టాడు. కానీ గర్వించింది కాబట్టి తోసేసి పడ్డాడు. గర్వం నాశనానికి ముందు గర్వం నడుస్తుందంట, పడిపోవడానికి ముందు అహంకారం అని మనసు నడుస్తుందంట. కాబట్టి మనం ఈ ఐగుప్తి లాగా గర్విస్తూ ఉండకూడదు. శ్రమ వచ్చింది అనుకో ఐగుప్తుకి వెళ్ళక్కర్లేదు. మన ప్రతి భాష బిందుని తుడిసి మన దేవుడు ఉన్నాడు. ఐగుప్తిలో వాళ్ళు మనుషులు కానీ దేవుడు కారు. వాళ్ళ దగ్గర మనం వెళ్ళక్కర్లేదు. మన దేవుడి దగ్గరికి వెళ్ళాలి, మొరపెట్టాలి, రోదన చెయ్యాలి. ప్రభు ఈ సమస్య నుంచి నన్ను పైకి లేకున్నప్పుడు దేవుడు మనల్ని మన ప్రతి భాష బిందును తుడిచేస్తాడు. ఐగుప్తీలు ఆయన బిడ్డలే. అని ఐగుప్తీలారా ఏమంటున్నాడు అక్కడ, సైన్యముల అధిపతి యెహోవా నా జనమైన ఐగుప్తులారా అంటే ఐగుప్తులు కూడా ఆయన జనమే. నా చేతుల పని అయిన అశూరులారా, ఇశ్రాయేలు దేవుడు దుఃఖపెడుతున్నప్పుడు అశూరులకు అప్పగించాడు. అక్కడ వాళ్ళు అక్కడ కొన్ని సంవత్సరాలు కూడా బానిసత్వంలో ఉన్నారు. వాళ్ళు కూడా ఎవరు, నా చేతి పని అయిన అశూరులారా, నా శ్వాసమైన ఇశ్రాయేలులారా మీరు ఆశీర్వదించబడని చెప్పి వారిని ఆశీర్వదించింది. కాబట్టి మనం ఇశ్రాయేలు లాగా దేవుని యొక్క శ్వాసంగా, ఎందుకంటే మరణాన్ని మింగేసి మనకు జీవాన్ని ఇచ్చాడు కదా ఆయన, గొప్ప రక్షణ ఇచ్చాడు కదా. మనం ఇప్పుడు ఆయనకి ఏమైపోయాం, శ్వాసమైపోయాం. కాబట్టి మనము దేవుని సన్నిధిలో మన శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు కురిగిపోకుండా రోదన చేయడం మనం నేర్చుకోవాలి. ఇదేనా మనకు దేవుడు నేర్పించేది ఏంటంటే రోదన చేయడం నేర్చుకోవాలి, అంటే ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. అప్పుడు మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుడు మనకు సహాయకుడే. మన ప్రతి భాష మీద తుడి చేస్తాడు. దేనికి చింతించక్కర్లేదు, దేనికి భయపడక్కర్లేదు. మనం అలాగ చేసినప్పుడు ఐగుప్తీల బలగర్వాన్ని నడిచేస్తాడు ఆయన. కాబట్టి మనకు జయమిస్తాడు దేవుడు. ఇలాగ మనం హృదయాలు పరిశీలించుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఇశ్రాయేలు లాగా ఆయన స్వాస్థ్యంగా మనం ఉండి